టాప్ 5 టిప్స్ యూ మస్ట్ నో ఇన్ DaVinci Resolve. ముందుగా DaVinci Resolve 19 స్టేబుల్ వెర్షన్ రిలీజ్ అయింది. ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మనకి DaVinci Resolve లో అయినా ప్రీమియర్ ప్రోలో అయినా ఏ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో అయినా కస్టమ్ షార్ట్ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటి వల్ల మీ వర్క్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం మన వర్క్ ఫ్లో ఫాస్ట్ అవడానికి కస్టమ్ షార్ట్ కట్స్ అసైన్ చేసుకుందాం. సో ఎలానో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ DaVinci Resolve మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కీబోర్డ్ కస్టమైజేషన్ అని ఉంది. సో ఇది క్లిక్ చేయండి, మీకు ఈ ప్యానల్ ఓపెన్ అవుతుంది, కీబోర్డ్ కస్టమైజేషన్ ప్యానల్. సో ఇప్పుడు మనం కొన్ని టూల్స్ కి కస్టమ్ షార్ట్ కట్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ దేనికి యాడ్ చేసుకుందాం అంటే స్టార్ట్ టు ప్లే హెడ్, ఎండ్ టు ప్లే హెడ్ అండ్ రేజర్ టూల్, ఈ మూడింటికి కస్టమ్ షార్ట్ కట్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మీరు దాన్ని ఎలా సెర్చ్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి టైప్ చేయండి. సో ఇక్కడ మీరు ట్రిమ్లో చూడొచ్చు, ఇక్కడ రీసైజ్ రిపుల్ రోల్ అని ఉంది. ఇక్కడ రిపుల్లో క్లిక్ చేస్తే మీకు స్టార్ట్ టు ప్లే హెడ్ అని ఉంది. సో ఇప్పుడు దీనికి నేను ఆల్రెడీ అసైన్ చేసుకున్నాను క్యూ. ఒకవేళ మీకు అసైన్ చేసి ఉండదు, లేకపోతే వేరే కీ ఏమైనా అసైన్ చేసి ఉంటుంది. సో దాన్ని ఇంటూ చేసిన తర్వాత మీకు అక్కడ పోతుంది. సో నెక్స్ట్ ఈ ప్లేస్లో క్లిక్ చేస్తే మీకు ఇట్లా బోర్డర్ వస్తుంది. సో క్లిక్ చేసి క్యూ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా కీ అనేది అసైన్ అవుతుంది. సో ఇప్పుడు ఎండ్ టు ప్లే హెడ్కి పెట్టుకుందాం. ఇక్కడ స్టార్ట్ ప్లేస్లో ఎండ్ అని టైప్ చేయండి. సేమ్ రిపుల్లో మనకి ఎండ్ టు ప్లే హెడ్ అని ఉంటుంది. నేను ఈ అసైన్ చేసుకున్నాను కీబోర్డ్లో. సో మీకు వేరే కీ ఏమైనా అసైన్ అయి ఉంటే డిలీట్ చేసి ప్రెస్ చేసి ఈ ప్రెస్ అయ్యండి, మీకు ఈ కీ అసైన్ అయిపోతుంది ఎండ్ టు ప్లే హెడ్కి. అండ్ ఇప్పుడు రేజర్ టూల్కి పెట్టుకుందాం. సెర్చ్ చేయండి రేజర్ అని. సో చూడొచ్చు టైమ్ లైన్లో రేజర్ నేను డబ్ల్యూ అసైన్ చేసుకున్నాను ఆల్రెడీ. మీకు ఏ కీ అన్న అసైన్ అయి ఉంటే డిఫాల్ట్ కీస్ కొన్ని అసైన్ అయి ఉంటాయి, అవి రిమూవ్ చేసి మీరు ఇంటూ క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంది. అగైన్ క్లిక్ చేసి డబ్ల్యూ ప్రెస్ చేయండి, మీకు కీ అసైన్ అవుతుంది. చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మీరు ఇలా కస్టమైజ్ చేసుకుంటే మీకు నేమ్ అడుగుతుంది. చూడొచ్చు నేను DaVinci Resolve చరణ్ ఇచ్చాను. ఇప్పుడు చేంజ్ చేశాను కాబట్టి నాకు స్టార్ మార్క్ ఉంది. ఇప్పుడు సేవ్ చేస్తాను, సేవ్ అయిపోతుంది మనకి. చూడొచ్చు స్టార్ మార్క్ పోయిందంటే సేవ్ చేసేసినట్టు. సో క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఆ టూల్స్ అసలు ఏంటి, స్టార్ట్ టు ప్లే హెడ్ అంటే ఏంటి, ఎండ్ టు ప్లే హెడ్ అంటే ఏంటి, రేజర్ అంటే ఏంటి, ఈ మూడింటికి అసైన్ చేసుకున్నాం. అసలు యూజ్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. సో నేను ఇప్పుడు కొన్ని క్లిప్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను మన టైమ్ లైన్లోకి. సో చూడొచ్చు నేను ఇప్పుడు ఇక్కడ కొన్ని క్లిప్స్ ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఉంది మన ప్లే హెడ్ అనేది 10 సెకండ్స్ దగ్గర. సో నేను ఇప్పుడు కీబోర్డ్లో డబ్ల్యూ కీ ప్రెస్ చేస్తున్నాను. సో ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు నేను డబ్ల్యూ ప్రెస్ చేసిన వెంటనే సో చూడొచ్చు ఇక్కడ మన క్లిప్ అనేది సగంకి కట్ అయింది. మన ప్లే హెడ్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే మనం డబ్ల్యూ ప్రెస్ చేసామో అక్కడ క్లిప్ అనేది కట్ అయింది. మీకు మల్టిపుల్ వీడియో ట్రాక్స్ ఉన్నాయి అనుకోండి, మీరు డబ్ల్యూ ప్రెస్ చేస్తే మీకు అన్ని వీడియో ట్రాక్స్ అనేది స్ప్లిట్ అవుతాయి. సో నాకు అలా వద్దు, నాకు వీడియో V1లో ట్రాకే V2 ట్రాకే మనకు కట్ అవ్వాలనుకుంటే ఏ క్లిప్ అయితే మీరు కట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ క్లిప్ని లెఫ్ట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ అవుతుంది, ప్లే హెడ్ మీదకి తీసుకొచ్చి డబ్ల్యూ ప్రెస్ చేయండి. సో మీరు ఏ క్లిప్ అయితే సెలెక్ట్ చేసి ఉంచారో ఆ క్లిప్ మాత్రమే కట్ అవుతుంది. అలాగే నేను ప్లే క్లిప్ చేద్దాం అనుకుంటే ప్లే క్లిప్ సెలెక్ట్ చేసి డబ్ల్యూ ప్రెస్ చేయండి, ప్లే క్లిప్ ఒకటే కట్ అవుతుంది. సో ఇది రేజర్ టూల్, డబ్ల్యూ అసైన్ చేసుకుందాం మనం. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనం స్టార్ట్ టు ప్లే హెడ్ అంటే ఏంటి, ఎండ్ టు ప్లే హెడ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనం స్టార్ట్ టు ప్లే హెడ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో నేను స్టార్ట్ టు ప్లే హెడ్కి ఏం కీ అసైన్ చేసుకున్నాను, క్యూ అసైన్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు టైమ్ లైన్లోకి వచ్చాను. సో నేను ఇప్పుడు ఈ ప్లేస్లో ప్లే హెడ్ పెట్టాను. సో నేను ఇప్పుడు కీబోర్డ్లో క్యూ ప్రెస్ చేస్తున్నాను. సో చూసారా, నేను ఎప్పుడైతే క్యూ ప్రెస్ చేశానో ఆ ప్లే హెడ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న క్లిప్ మొత్తం కట్ అయ్యి డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ చూద్దాం. సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ క్లిప్. సో నేను ఇక్కడ వరకు ప్లే హెడ్ పెట్టాను. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఏరియా ఉన్న క్లిప్ మొత్తం మనకి డిలీట్ అయిపోతుంది కట్ అయ్యి. సో చూడండి నేను క్యూ ప్రెస్ చేస్తున్నాను. సో చూసారా ఇప్పుడు కట్ అయ్యి డిలీట్ అయిపోయింది ఆ క్లిప్, లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం. అండ్ సో ఇప్పుడు చూడండి ఇందాకలాగానే సేమ్ 2 ట్రాక్స్ ఉంటాయి మన వీడియోలో. ఏ క్లిప్ని అయితే మనం డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి క్యూ ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న క్లిప్ మొత్తం డిలీట్ అయిపోతుంది. సో చూసారు ఇప్పుడు ఈ క్లిప్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ క్లిప్ మాత్రమే డిలీట్ అయింది. సో ఇప్పుడు ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేద్దాం. ఈ క్లిప్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసాను చూసారు, ఈ క్లిప్ మాత్రమే డిలీట్ అయింది. సో అలా మనం ఏ క్లిప్ని అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో షార్ట్ టు ప్లే హెడ్ యూస్ చేసి, అట్లా ఏ క్లిప్ని అయితే సెలెక్ట్ చేసి ఆ క్లిప్ని డిలీట్ చేసి అది మాత్రమే డిలీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ టు ప్లే హెడ్ అంటే ఏమైంది, మనకి ఎక్కడైతే మనం ప్లే హెడ్ పెట్టి క్యూ ప్రెస్ చేసామో దానికి ఉన్న లెఫ్ట్ సైడ్ మొత్తం డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎండ్ టు ప్లే హెడ్ అంటే ఏంటంటే ఎక్కడైతే మన ప్లే హెడ్ పెట్టి మనం ఈ ప్రెస్ చేస్తామో ఆ ప్లే హెడ్కి రైట్ సైడ్ ఉన్న క్లిప్ మొత్తం డిలీట్ అయిపోద్ది. సో నేను ఇప్పుడు ఈ ప్రెస్ చేస్తున్నాను చూడండి. సో చూసారు ఇప్పుడు ఆ క్లిప్కి రైట్ సైడ్ ఉన్న క్లిప్ మొత్తం డిలీట్ అయిపోయింది. సో చూసారు ఇప్పుడు ఇక్కడ ఉండి క్లిక్ చేస్తాను, ఈ క్లిప్ మొత్తం ప్లే హెడ్కి రైట్ సైడ్ మొత్తం డిలీట్ అయిపోద్ది. సో చూసారా ఇది ఎండ్ టు ప్లే హెడ్ అనమాట. సేమ్ ఇలానే మల్టిపుల్ వీడియో ట్రాక్స్ ఉంటే సేమ్ అలానే వర్క్ అవుతుంది. ఓకే,
ఇవి స్టార్ట్ టు ప్లే హెడ్, రేజర్ అండ్ టు ప్లే హెడ్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ షార్ట్ కట్ చూద్దాం. అదేంటంటే డిలీట్ గ్యాప్స్. డిలీట్ గ్యాప్స్ కి డిఫాల్ట్ గా ఏ కీ అసైన్ అయి ఉండదు. సో ఇప్పుడు మనం ఒక కీ అసైన్ చేసుకుందాం. సో అగైన్ డావించి రిజాల్వ్ లోకి వచ్చి కీబోర్డ్ కస్టమైజేషన్స్ లోకి వచ్చి ఇక్కడ సెర్చ్ చేయండి డిలీట్ గ్యాప్స్ అని. సో ఎడిట్ లో డిలీట్ గ్యాప్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏ కీ అసైన్ అయి ఉండదు, మీకు ఇలా ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు కీబోర్డ్ లో షిఫ్ట్ జీ ప్రెస్ చేయండి, మీకు ఇక్కడ ఇలా వస్తుంది. సో సేవ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్, సో ఇప్పుడు మనకి డిలీట్ గ్యాప్స్ కి షిఫ్ట్ జీ అనే షార్ట్ కట్ అసైన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం డిలీట్ గ్యాప్స్ అంటే అసలు ఏంటో చూద్దాం, ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మన క్లిప్స్లో నేను ఇక్కడ ఒక గ్యాప్ క్రియేట్ చేశాను అండ్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ గ్యాప్ ఒకటి అండ్ ఇక్కడ ఒక గ్యాప్. సో ఇప్పుడు ఇక్కడ మనకి మొత్తం 3 గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి, మొత్తం ఇక్కడ మనకి గ్యాప్స్ ఉన్నాయి ఇప్పుడు మన టైం లైన్లో. సో ఈ అన్ని గ్యాప్స్ క్లియర్ చేయాలంటే మనం ఏం చేస్తాం, జనరల్గా క్లిప్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసుకుంటాం. అలా కాకుండా అన్ని క్లిప్స్ని సెలెక్ట్ చేసి మనం అసైన్ చేసుకున్న షార్ట్ కట్ ఏంటి, షిఫ్ట్ జీ. సో షిఫ్ట్ జీ ప్రెస్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా గ్యాప్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఇది కూడా చాలా యూజ్ అవుతుంది మనకి షార్ట్ కట్. సో గుర్తుపెట్టుకోండి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ కస్టమ్ షార్ట్ కట్స్, చాలా యూజ్ అవుతాయి. సో ఇంకా ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మోర్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని కామెంట్ చేయండి. సో ఇంకా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయి ఉంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మీ ఎడిటర్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది వాళ్ళకి కూడా. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరింత కంటెంట్తో.